హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పచ్చికారంతో బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ కర్రీ చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కర్రీకి తగినన్ని వేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకు పేస్ట్ ఇలా రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అలాగే 2 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ నుండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని మరొకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కగా ఉంది, అందుకోసమని మరికొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇలా కలిపేసిన తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు ఘాట్స్ పెట్టుకొని ఎగ్స్ని వేసుకోవాలి. ఘాట్స్ పెట్టుకోవడం వలన ఎగ్స్కి కర్రీ అంతా పడుతుందన్నమాట. ఎగ్స్ టేస్టీగా ఉంటాయి. ఇలా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. పావు స్పూన్ గరం మసాలా, కొత్తిమీరని వేసుకొని కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ కర్రీ పచ్చికారంతో రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దించేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారంతో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.